మీరు చూసినే ఉంటారు మన ఎంసెట్ బుక్స్ లో మాక్సిమం ఇతను చదివిన విధానం ఐసిఎస్ వరకు చెప్పి దాని తర్వాత ఏకంగా ఐఎన్సి ప్రెసిడెంట్ ఎలాగైపోయాడు అనేది ఇయర్ వచ్చేస్తుంది. బట్ 1921 నుండి 1938 వరకు దీని ఎలాంటి స్టెప్స్ తీసుకుంటే ఈ ఫ్రీడమ్ మూవ్మెంట్ కి ఇంకా దగ్గర అయ్యాడు అండ్ రెవల్యూషనరీ లీడర్ ఎలాగయ్యాడు అండ్ 1938 కి అతను ఐఎన్సికి ప్రెసిడెంట్ ఎందుకు ఎన్నుకున్నారు అనేది ఈ 18 సంవత్సరాలే కీలకం. సో ఇందులో అసలు ఏం జరిగిందో క్లుప్తంగా తెలుసుకుందాం. ఆల్రెడీ ముందు చెప్పుకున్నాం 1921 లో తిను ఐసిఎస్ కి రిజైన్ చేసి ఇండియన్ ఫ్రీడమ్ స్ట్రగుల్ లో పాల్గొనాలని వెస్ట్ బెంగాల్ లో చిత్రాంజన్ దాస్ దగ్గర క్లోజ్లీగా వర్క్ చేశారనమాట. ఇతను ఎంత ఫాస్ట్ గా పికప్ అయిపోయారంటే అతి తక్కువ టైంలోనే యూత్ ఎడ్యుకేటర్ గా, జర్నలిస్ట్ గా అండ్ కమాండ్మెంట్ ఆఫ్ వెస్ట్ బెంగాల్ కాంగ్రెస్ వాలంటీర్ గా కూడా చాలా ముందుకు వెళ్ళిపోయారు. అండ్ ఇతను ఏకంగా ఒక న్యూస్ పేపర్ స్వరాజ్ అనే పేపర్ స్టార్ట్ చేసి లాంచ్ కూడా చేశారు. అయితే ఇతను 1921 లో నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ దీంట్లో పాల్గొన్నారు. దానికి గాను బ్రిటిష్ వాళ్ళు అరెస్ట్ చేశారు యాజ్ కామన్ గా. అయితే 1924 లో బర్మా లో డిపోర్టేషన్ చేసి అక్కడ కూడా అరెస్ట్ చేశారు. కానీ దానికి అరెస్ట్ చేయడానికి కారణం ఏంటంట, ఇతనికి రెవల్యూషనరీ లీడర్స్ గానీ మూవ్మెంట్స్ తో ఏవో కొన్ని లింకప్స్ ఉన్నాయని చెప్పి 1924లో కూడా మళ్ళీ అరెస్ట్ చేశారు. అయితే 1924 నుండి 1927 వరకు ఇలా ఫ్రీడమ్ మూవ్మెంట్స్ లో పాల్గొన్నప్పుడు ఈ జైలుకి వెళ్ళడం, మళ్ళీ బయటికి రావడం, జైలుకి వెళ్ళడం, బయటికి రావడం. బట్ ఇది చూసిన కాంగ్రెస్ 1927 లో జనరల్ సెక్రటరీ ఆఫ్ కాంగ్రెస్ పార్టీకి చేస్తూ కొలాబరేట్ జవహర్లాల్ నెహ్రూ గారితో చేసింది. కానీ మన బుక్స్ లో ఏంటి ఉంటదంటే ఇతను రిలీజ్ చేసిందే 1928 అండ్ అప్పుడు నెహ్రూని ఇతను అపోజ్ చేశారని మన టెక్స్ట్ బుక్ లో రాశారు. ఆ ఒక్క ఇయర్ లోనే కాంగ్రెస్ లో చాలా మంది ఇతనికి ఫ్యాన్స్ అయిపోయారు అనమాట. ఎందుకంటే పూర్ణ స్వరాజ్ అనే మూవ్మెంట్ తీసుకొచ్చి భారతదేశానికి ఫ్రీడమ్ ఇంకా బేగా వచ్చేటట్టు ప్రణాళికలు అయితే స్టార్ట్ చేశాడు. అండ్ 1930లో అయితే ఏకంగా మేయర్ కింద కూడా చేశారు కలకట్టాలో. అయితే ఇతను 1930s లోనే ఈ యూరోప్ కి వెళ్ళారనమాట. అక్కడ ఉన్న స్టూడెంట్స్ ని కలిశారు, పొలిటీషియన్స్ ని కలిశారు, ఎస్పెషల్లీ బెనిటీ ముసోలిని. ఇతను కూడా ఈ ఫ్రీడమ్ మూవ్మెంట్స్ గురించి ఎలాంటి చేస్తే మంచిది అని చెప్పి చాలా టిప్స్ ఇవ్వడంతో తనకి చాలా ప్లస్ పాయింట్ అయింది. అండ్ ఏదైతే 1918 నుండి 1934 మధ్యన జరిగిన ఇన్సిడెంట్స్ ని ఇండియన్ స్ట్రగల్ అనే బుక్ రాసి ప్రచురించాడు, పబ్లిష్ చేశాడు లండన్ లో. అది 1935 లో. బట్ ఇండియాలో బ్రిటిషర్స్ దాన్ని బ్యాన్ చేశారు. సో 1938 లో ఇతనికి కాంగ్రెస్ వాళ్ళు పిలిచి చక్కగా ప్రెసిడెంట్ హోదా అనేది ఇచ్చారు. 1921 నుండి 38 వరకు 18 years స్ట్రగుల్ అసలు ఏ విధంగా ఉందని ఒక బుక్ రాస్తాడు. ఏకంగా ఫ్రీడమ్ మూవ్మెంట్స్ లో పాల్గొన్నాడు, తన ఐడియాలజీని షేర్ చేశాడు, కాంగ్రెస్ లో కూడా ఇతన్ని మెచ్చే విధంగా చేసుకున్నాడు, జనాలతో మమేకమయ్యాడు, స్వరాజ్ అనే పేపర్ నిర్మించాడు, జైలుకి వెళ్ళాడు, జైల్లో పరిస్థితులు ఏంటో తెలుసుకున్నాడు. సో ఇవన్నీ కూడా ఒక 18 years లో చాలా స్ట్రాంగ్ రెవల్యూషనరీ లీడర్ గా దీన్ని ఎదిగేలా చేశాయి. బట్ ఈ 1938, 1939 మధ్యలో జరిగిన చాలా చాలా సెన్సిటివ్ అయిన విషయాలు అనేవి చాలా తక్కువ మంది మన బుక్స్ లో ఉంటాయి. బట్ అదేంటనేది పూర్తి వివరాలతో నెక్స్ట్ వీడియోలో కూడా మీకు చూపెడతాను.